బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజట్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన పొలాన్ని ఆక్రమించారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అధికారులు. దీంతో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైతు. వెంటనే స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు ఆయన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజట్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన పొలాన్ని ఆక్రమించారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అధికారులు. దీంతో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు సదరు రైతు. వెంటనే స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆయన. ఒక్కసారి ఆ రైతు సెల్ఫీ వీడియో చూద్దాం. ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా? దయచేసి నా వందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, రెండు ఆలోచన కూడా ఏమీ లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు పూటి తప్ప రెండు ఆలోచన కూడా నాకు ఏమీ లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇచ్చేశారయ్యా. అది ఆ రైతు ఆవేదన. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, రైతు ఆవేదనతో ఇన్ఫాక్ట్ ఆ బయట చూస్తున్నప్పుడల్లా గుండె కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. సో ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి రియాక్షన్ ఇచ్చారు, ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు అధికారులకు? ఎగ్జాక్ట్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ అంశం పైన వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ ఘటన పైన పూర్తి సమగ్ర దర్యాప్తు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఘటనకు సంబంధించి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ సీరియస్ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఘటన వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి డీటెయిల్స్లోకి వెళ్తే మత్స్యశాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారితో ఈయనకు ఇబ్బంది కలిగింది. భూమికి సంబంధించినటువంటి విషయంలో ఖమ్మంలో ఒక్కోసారి ఆవేదనకు గురయ్యారు. స్థానికంగా ఆయన సమస్యను వారి అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పలు సందర్భాల్లో వారందరినీ వేడుకున్నాడు దాని సమస్య పరిష్కారం కోసం. చివరాఖరికి ఆమె సమస్య పరిష్కారం కాకపోగా జటిలమైంది. జటిలం కావడంతో తన సమస్య రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలనేటువంటి నిరసన వ్యక్తం చేయడానికి ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు. చివరగా పురుగుల మందు తాగి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రాణాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ప్రాణాలు తీసుకోవడం జరిగింది. సో తన ఆవేదనని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఎవరూ కూడా పట్టించుకోలేదు అనేటువంటి అంశాన్ని ఆయన తెలియజేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆయన మృతి చెందినటువంటి ఘటన ఉంది. మొత్తం ఆయన భూమికి ఆయన పొలానికి సంబంధించినటువంటి విషయంలో మత్స్యకార డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో కొద్దిమంది ఉన్నారు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వారు ఆక్రమించారు. తన భూమిలోకి వెళ్లకుండా గత కొంతకాలంగా ఇది నడుస్తూ ఉంది. ఆయన విషయాన్ని ఫోకస్ చేయకపోగా పరిష్కరించకపోగా మరింత జటిలం చేయడంతో మనస్తాపం చెంది ఆయన ఈ ఘటనకు పాల్పడి సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వెంటనే సమగ్ర దర్యాప్తు జరిగి దీనికి సంబంధించినటువంటి బాధ్యులపైన చర్య తీసుకోవాలంటూ ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు సీఎంఓ వర్గాల ద్వారా. అధికారులు ఇప్పుడు ఆ వ్యక్తిని కలిసే ప్రయత్నం చేశారా, కలిసారా? ఈ అంశానికి సంబంధించి ఎప్పటిలోపు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఆయన. ఎగ్జాక్ట్లీ సాధ్యమైనంత త్వరగా దీనికి సంబంధించిన దాంట్లో సమగ్ర దర్యాప్తు చేయాలని చెప్పారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఈ ఇద్దరి పేర్లను ఆయన కోట్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వారి దృష్టికి తీసుకెళ్ళాలి, తన సమస్య పరిష్కారం కావాలి. నేను లేకపోయినా కనీసం నెక్స్ట్ నా కుటుంబ సభ్యులకు కూడా అన్యాయం జరగొద్దు అనేటువంటి స్టేట్మెంట్ సెల్ఫీ వీడియో ద్వారానే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారందరినీ కలిసే
ప్రయత్నం చేశారు గతంలోనే సమస్య పరిష్కారం కోసం. సమస్య పరిష్కారం కాకపోగా జటిలమైంది. ఒక్కడిగా ఒంటరిగా పోరాటం చేయలేనటువంటి వ్యక్తి ఇంకెక్కువ రోజులుగా, అందుకే మనోధైర్యాన్ని కోల్పోయి ఆయన సూసైడ్ చేసుకున్నారు. పుర్లమంద గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికే డైరెక్ట్గా ఆయన కోట్ చేస్తూ సెల్ఫీ వీడియోలో ఆయన ఆవేదనను ఆయన బాధను వెలగక్కుంటూ సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ అంశం పైన రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. త్వరితగతిన సమగ్ర దర్యాప్తు చేయాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో ప్రస్తుతం ఖమ్మం యంత్రాంగం అంతా దీనికి సంబంధించినటువంటి యంత్రాంగం కదులుతూ ఉంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. పూర్తి విషయాలను రాబట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దృష్టికి వస్తుంది. తర్వాత దీనిపైన బాధ్యులపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇప్పటికే మీరన్నట్టుగా అధికారులు కదిలినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. అక్కడ అధికారులకు సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినారియో ఏంటి? ఎంతమంది అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ విషయం దృష్టికి రాగానే ఆయన సీరియస్ అయ్యారు కాబట్టి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఒకరు కాదు, మొత్తం నిజంగానే జిల్లా నుంచి వ్యవసాయ శాఖ మంత్రి అక్కడి నుంచే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి ఆంగ్ల పదాన్ని నిలువరించే ప్రయత్నం చేయండి, దాని బదులు ఆత్మహత్య అనే పదాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయండి. యూట్యూబ్ కున్న రెగ్యులేషన్స్ ప్రకారం కాస్త ఇబ్బంది వాతావరణం ఉంటుంది కాబట్టి. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ నిజంగా ఆయన మనస్తాపం చెందినటువంటి సిచ్యువేషన్ లోనే ఈ ఘటనకు పాల్పడినాడు, బలవన్ మరణానికి పాల్పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కాబట్టి ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటన పైన పూర్తి దర్యాప్తు కోరుతా ఉన్నారు. సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతనే ఈ అంశంలో నిజానిజాలు ఏంటి, ఆయన ఎవరెవరిని కలిసారు అధికారులని, ఆయన సమస్య పరిష్కారం కోసం దాని నెగ్లిజెన్సీ గల కారణాలు ఏంటి, ఆయన సమస్యను పరిష్కరించకపోవడానికి కారణాలు ఏంటి, ఇందులో ఈ మత్స్యశాఖకు సంబంధించినటువంటి వాటిలో అధికారుల కొద్దిమంది ఉద్యోగుల ఇన్వాల్వ్మెంట్ ఉందనేటువంటి వస్తున్న ఆరోపణల వెనకాల వాస్తవాలు ఏంటి, ఎందుకు ఆయనను ఇబ్బంది పెట్టాలనుకున్నారు, ఈయన ఈ అంశాలన్నిటిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఒక నివేదిక రూపొందించనున్నారు. నివేదిక తర్వాత పూర్తి సమాచారం చేతికి చేరిన తర్వాత బాధ్యులపైన కఠిన చర్యలు ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందాక మాట్లాడుకున్న డిప్యూటీ సీఎం అక్కడి నుంచే ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి అక్కడి నుంచే ఉన్నారు. కాబట్టి చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అనేటువంటిది ఒక మెసేజ్ వెళ్ళింది. ఇప్పటికే దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కదిలింది. త్వరలోనే దీనిపైన పూర్తి దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది బాధ్యులపైన. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా రైతు బలవన్ మరణానికి పాల్పడే ముందు ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోని అధికార యంత్రాంగం కదిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికార యంత్రాంగానికి సంబంధించి డైరెక్షన్స్ ఇచ్చారు ఆయన. ఖమ్మం జిల్లా రైతు ఆత్మహత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజట్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అవును, అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్య చేసుకోవాలా? ఎవరి పాపం ఇది? ఎవరి దుర్మార్గం ఇది? దీంతో ఇప్పుడు ప్రభుత్వం కదిలింది, అధికార యంత్రాంగాన్ని కదిలించింది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆత్మహత్య, ఆయన ఘోష, ఆయన మాటలు ఇప్పుడు విందాం. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏం లేదయ్యా, అయ్యా ప్రొద్దుటూరు చింతకాని మండలం నాదయ్యా. అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజట్ల వీరభద్రే, బోజట్ల ప్రభాకరు, అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు, అలాగే మన పెంటాల రామారావు, అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందే శరణం అయ్యా. 2 ఆలోచనలు కూడా ఏం లేదయ్యా.
నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మరి ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు బుడ్డి తప్ప రెండో ఆలోచన కూడా నాకు ఏమీ లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏమీ లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా. నాకు వేరే గక్షంతరం కూడా ఏమీ లేదయ్యా. ఈ మందు బుడ్డే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వందుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతే రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా నాకు శర్రు. ఈ 2 ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. 2 ఆలోచన కూడా ఏలేదు. నాకు మతముడే అయ్యా. నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి. అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి. అధికారులు నిద్రపోతున్నారా? ఆ అన్నం పెట్టే రైతే కనుక ఈరోజు మీకు తిండి పెట్టకపోయిండుంటే, మీ ముద్ద మీకు లేకపోయిండుంటే మీరు బతికే వాళ్ళ ఈరోజు. అలాంటి ఓ రైతు కన్నీరు పెట్టుకోవాలా? ఆ గుండె ఘోష మీకు వినిపించలేదా? కంప్లైంట్ ఇస్తే ఉన్నదెందుకు అధికార యంత్రాంగం? పని చేయడానికి, సామాన్య ప్రజలకి మీరు దన్నుగా ఉన్నారని చెప్పి హామీ ఇవ్వడానికి, ఆ దర్పం సామాన్యుడు పొందడానికి. కానీ మీరు దన్నుగా నిలవాల్సిన మీరే వెన్నుపోటు పొడిస్తే గత్యంతరం లేక ఆ గొంతు ఎండిపోయి తన కన్నీళ్లతో తడిపి ఈరోజు మాట్లాడుతుంటే ఆ మాట ముఖ్యమంత్రి చెవువరకు వెళ్ళిన తర్వాత కదులుతారా? ఇది ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. సమాధానం చెప్పగలరా? ధైర్యం ఉందా? ఇప్పుడు కదులుతారా? కనిపించిన ఈ గోడు ఇప్పుడు కదిలించింది యంత్రాంగాన్ని. కానీ కనిపించిన ఘోషలెన్ని? అధికారులకి కనువిప్పు కలగాలి, కదలాలి. కంప్లైంట్ వస్తే దాంట్లో సాధ్యాలేంటి, ఎవరి తప్పేంటి అనేది కనీసం ఎంక్వైరీ చేస్తే ఈరోజు అన్నం పెట్టే రైతు, ఆ చేతులతో పొలం దున్నాల్సిన రైతు పురుగుల మందు చల్లి తన పంటను పండించి మనకిదిగో ఇంత ముద్ద తినరా అని చెప్పి మనకి ఇవ్వాల్సిన రైతు పురుగుల మందు తాగడమా? ఎంత హేయం, ఎంత దౌర్జన్యం! మన అహంకారం, అధికారం అనే అహంకారానికి రైతైన వాడు బలైపోవాలా? ఒక్కసారి ఆ కన్నీళ్లు చూడండి. ఆ పురుగుల మందు చేతిలో పట్టుకొని ఆయన మాట్లాడుతుంటే ఆ కుటుంబం ఎంత కుమిలిపోయి ఉంటుంది. ఆ మనిషి అంత వణికిపోయి మాట్లాడుతున్నాడంటే, గత్యంతరం లేక ప్రాణాలు తీసుకునే ముందు కూడా మాట్లాడాడంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. అదే పొలం, అదే మట్టి లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఏంటి? మెతుకుకి అల్లాడిపోతున్న దేశాలెన్నో, ముద్ద దొరక్క అల్లాడిపోతున్న ప్రాణాలెన్నో. అదృష్టం చేసుకున్నాం ఈ భూమిలో పుట్టినందుకు. అలాంటి భూమిని దున్ని ఇంత ముద్ద పెడుతున్న రైతు కన్నీరు పెట్టుకోవాలా? కనీసం మానవత్వం కూడా లేదా అధికారులకి? ఈ ఒక సెల్ఫీ వీడియో తీసి అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అది ముఖ్యమంత్రి చెవిన పడి ఆ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, ఇలా మంత్రులందరూ రియాక్ట్ అయిన తర్వాత అధికార యంత్రాంగం కదులుతుందా? సిగ్గుపడాలి నిజంగా. అధికారులు నిజంగా సిగ్గుతో తల వంచుకోవాలి. తప్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది కాదు. ఈరోజు ఆ రైతు ప్రాణం కనుక ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? దున్నే భూమే కరువైపోతున్న ఈ రోజుల్లో, దున్నేవాడే కరువైపోతున్న ఈ రోజుల్లో ఓ ప్రాణం తీస్తున్నారంటే ఇది నిజంగా ఒకవేళ ఆ వ్యక్తికి జరగడానికి ఏమైనా జరిగితే అధికారులు చేసిన హత్య కిందే పరిగణించవచ్చు నిర్మోహమాటంగా. ఎందుకు ఒక్కసారి చూడండి, పురుగుల మందు పట్టుకొని తను ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధమయ్యాడు ఒక రైతు. ఏం పాపం చేశాడు?
రైట్, ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఖమ్మం జిల్లా, అవును, ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన పొలాన్ని ఆక్రమించారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అధికారులు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సెల్ఫీ వీడియో తీసి